చంద్రాపురంలో ఆహ్లాదకరమైన ఉదయం. సామ్ తాతయ్యతో కలిసి వాళ్ల మిర్చితోట చూడడానికి రెడీ అయ్యాడు. చిన్న నీళ్ల బాటిల్ మరియు తన టోపీ పట్టుకుని సామ్ ఆరుబయటికి వచ్చాడు. ఆ ఇద్దరూ తాతయ్య పాత సైకిల్పై బయలుదేరారు. సామ్ వెనుక కూర్చుని తాతయ్యను గట్టిగా పట్టుకున్నాడు. వారు వెళ్తున్నప్పుడు గ్రామం చిన్న మార్గాల గుండా, పచ్చని వరి పొలాలు, అరటి తోటలు, చిన్న నీటి ప్రవాహాల పక్కగా ప్రయాణించారు. పొలానికి చేరుకున్నప్పుడు సామ్ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఆ పొలమంతా పచ్చ మరియు ఎరుపు రంగులతో నిండిపోయి, మిర్చి మొక్కలు గాలి తాకిడికి ఊగుతున్నాయి. ఇదే మన ప్రసిద్ధ గుంటూరు మిర్చి పెరిగే ప్రదేశం, తాతయ్య గర్వంగా చెప్పాడు. ఇది ప్రపంచంలోనే అతి మసాలా మిర్చి. సామ్ దగ్గర్లోని మొక్క దగ్గరకు పరుగెత్తి దానిని దగ్గరగా పరిశీలించాడు. తాతయ్య, నేను ఒకటి కోయొచ్చా అని ఉత్సాహంగా అడిగాడు. తీయొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి. మిర్చి తాకిన తర్వాత ముఖానికి చేతులు రాయొద్దు, తాతయ్య హెచ్చరించాడు. సామ్ జాగ్రత్తగా ఒక ఎర్రటి మిర్చిని తీయగా దాన్ని ఎత్తి చూపించాడు. వావ్, ఇది ఎంత మెరుస్తుంది అని ఆశ్చర్యపోయాడు. తాతయ్య చిరునవ్వు నవ్వాడు. ఈ మిర్చి పెరగడానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ప్రతిరోజూ నీళ్లు పోస్తాం, పిచ్చి మొక్కలు తీసేస్తాం, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాం. ఇవి సిద్ధమైన తర్వాత ఎండలో ఆరబెట్టి మార్కెట్కు పంపిస్తాం. పొలంలో తిరుగుతూ తాతయ్య ఆరోగ్యమైన మొక్కలను ఎలా గుర్తించాలో చూపించాడు మరియు మంచి నేల, నీటి ప్రాముఖ్యతను వివరించాడు. సామ్ ఆసక్తిగా విన్నాడు. ప్రతి మాటతో అతని జిజ్ఞాస పెరిగింది. తర్వాత వారు పెద్ద వేప చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. తాతయ్య తీసుకువచ్చిన భోజనం తిన్నారు. భోజనం తిన్న తర్వాత తాతయ్య సామ్కు ఒక చిన్న బుట్ట ఇచ్చాడు. కొన్ని పండిన మిర్చిలను తీసుకురావడానికి నాకు సహాయం చేయు అని చెప్పాడు. సామ్ ఉత్సాహంగా చేరి మిర్చిలను జాగ్రత్తగా తీసి బుట్టలో పెట్టాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం నారింజ, గులాబీ రంగులతో కళకళలాడింది. సామ్ మరియు తాతయ్య ఇంటికి బయలుదేరారు.